ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో రాగలిగిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు, పాఠంలోకి ఇవ్వాల్సిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. పరవశన వారిని సకాలంలో నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వర్తమానం విని మిమ్మల్ని ఆరాధించి బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావ మరొకసారి మీకు పాస్తాలను అప్పచెప్పుకుంటుండగా మీరు ఎంతోడండి సాగవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమల మా పొడవు తండ్రి, చింగల మా దేవ, యెహోవా మా తండ్రి, భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడివి, మహిమగల నీ నామము గొప్పదని మేము పాడుకుంటూ వచ్చాము. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమల మా పొడవు తండ్రి, చింగల మా దేవ, నమ్మకమైన ప్రభావానికి స్తోత్రాలు. దాసనాన్ని అభిషేకించండి, దయల మాటలు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ శక్తిని పరిపూర్ణం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా దేవా, మా తండ్రి బాబు మరి గుడివాడ మరి మార్గం మధ్యలో ఉంటున్నాడు. అక్కడ మందిరంలో కూడా మా తండ్రి పరిచర్య అక్కడ అభిషేకించి అక్కడ కావాల్సినటువంటి రీతిగా బిడ్డలు మీరు వాడుకోవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దాసులు వాళ్ళు బలహీనంగా ఉంటున్నారు, కనికరించండి, తాగండి, తనకు ఆరోగ్యం దయచేసి శక్తిని దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంది. మీ దగ్గర వస్తారు కాబట్టి చెప్పుకుంటూ ఇదంతా కూడా మీరు మాకు తోడండి, మీ నామాన్ని మేలుపరుచుకోవాల్సిందిగా వేడుకోండి. మిగతా మా ప్రభావం మీకు ఆరోపించుకుంటున్నాను. ప్రభా మాలాగా ఆయా సంఘాల్లో, ఆయా స్థలాల్లో, హైదరాబాద్లోనూ అనేక స్థలాల్లో ప్రభావ మీ బిడ్డలు చేరుకుంటున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, మిమ్మల్ని కనబరుస్తుంటున్నారు. వారందరితో కూడా మీరు ఉండవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. కాబట్టి మా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తూ ఈ స్థలమంతా కూడా అవిరక్త ప్రక్షిమని ప్రార్థిస్తూ ఈ యొక్క మా ప్రభావ కృపలో జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమ ప్రభువులు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్. రెండవ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి. ఈయన సమస్త మనం బాగు చేస్తున్నారు, చెడు వారి వినట్టుగాను వారి మాట్లాడినట్టుగాను చేతులుగాను అబద్ధముగా ఆశించబడి శాస్త్రమైన లేఖన భాగాన్ని ప్రభాషం చేయించినగాక. ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి వచ్చాము. ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆయన ఏం చేసాడో మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క గుణగణాలు ఏంటో తెలుసుకోవాలి. ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి. మన మీద ఆయన ప్రభావం ఎలాగ పడిందో తెలుసుకోవాలి. మనకు ఆయనకున్న సంబంధం తెలుసుకుంటే ఎవరు కూడా ఆయన ఆరాధించకుండా ఉండలేరు. అందుకని ఎవరైతే ఆరాధించాలనుకుంటారో ఈ వర్తమానం ద్వారా మీరు అర్థం చేసుకొని ఆ రీతిగా ఆరాధిస్తాం. క్లుప్తంగా చెప్తాను, కొన్ని విషయాలు మాత్రమే. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు అనే మాట ఉన్నారు. ఎవరైనా ఈ లోకంలో ఉంటే ఏదైనా డాక్టర్ ఉన్నారనుకోండి, కొంతమందినే బాగు చేయగలరు, అన్నిటిని బాగు చేయలేరు కదా. అలాగే ప్రియులారా, ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, ఏ విషయంలోనైనా కొంతవరకే చేయగలరు, అంతా చేయలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సైంటిస్ట్ అయినా కొంతవరకే ఉంటారు కానీ అంతా చేయలేరు. కానీ ప్రభుని గురించి రాయబడిన మాట ఏంటంటే ఈయన సమస్తము బాగు చేశాడు. సమస్తం అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ, ప్రతి వ్యక్తిని, ప్రతి స్థలాన్ని, ప్రతి పరిస్థితిని, అన్నిటినీ బాగు చేసేవాడు. వాడు మనం నమ్మినటువంటి దేవుడు ఎవరు అంటే బాగు చేసేవాడు. ప్రభు నన్ను బాగు చేశావు కాబట్టి ఈరోజు నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధిస్తున్నా. నేనే కానీ బాగలేకపోతే నేను వచ్చేవాడిని కాదు కదా. నాకు ఆరోగ్యం బాగలేకపోతే నేను వచ్చేవాడిని కాదు కదా. నా ఆత్మీయ ఆరోగ్యం కూడా బాగులేకపోతే వచ్చేవాడిని కాదు కదా ప్రభువా. కాబట్టి ఈరోజు నన్ను బాగు చేసావు, నువ్వు నడిపించావు కాబట్టి దాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నానని మనల్ని బాగు చేసిన ప్రభుకు మనము ఆరాధన చెల్లించాలి. ఇప్పుడు ఆయన ఎలాగ మనం బాగు చేశాడో 2వ మెట్టులోకి వెళ్తున్నారండి. మత్తయి సువార్తలో వీటిని శ్రద్ధగా ఆలోచిస్తూరండి, అర్థం చేసుకుంటారండి. చాలా సులభమైనటువంటి విషయాలే, కష్టతరమైన విషయాలేమి కాదు, మంచిగా ఉండేటటువంటి విషయాలే. కాబట్టి జాగ్రత్తగా మీరు మరి వీటిని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్తలో వీటిని మనం మొట్టమొదటి విషయాలు చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను వినండి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోడైన ఆంద్రేయను
ఇద్దరు సహోదరుల సముద్రం వలవేయుట చూచెను. వారు జాలర్లు, ఆయన నా వెంబడి రండి చాలు. ఇక్కడ ఉన్న మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభులో ఉన్నటువంటి లక్షణము, 2 లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, ఆయన చూసే దేవుడు, ఆయన చూసే దేవుడు. రెండవదిగా ఆయన పిలిచే దేవుడు. మరి మన ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనలను ఏం చేశారంట? పిలిచాడు. పిల్లవాడు లోకంలో ఉన్నారు. పిల్లవాడు నానా రకాలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసలైపోయినారు. రకరకాలైనటువంటి మరి అనేక విధాలుగా మరి లోక సంబంధమైన జీవితం జీవిస్తుంటున్నారు. పిలువబడినటువంటి మనము, ప్రభువా నన్ను చూసిన దినము, ఒక దినం అనేది ఉన్నది నా జీవితంలో. నన్ను పిలిచినట్టు దినం ఒకటి ఉన్నది ప్రభువా. నన్ను పిలిచినావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాడి ప్రియమైన సోదరులారా, ఇక్కడ కూర్చున్న మనం ఆ ప్రభుని ఆరాధించాలి అన్నప్పుడు ఎవరైతే ప్రభు ద్వారా పిలువబడ్డారు, ఇక్కడ ఎవరి ద్వారా ప్రభు ఎవరైతే పిలిచాడో, ప్రభు నన్ను పిలిచేవో అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆరాధన అంటే ప్రతిదీ అనుభవంలో ఉండాలి. పిలిచినటువంటి ఆయన. రెండవది, ఆయన మొదటి మాట చూడండి, ఆయన చూసి అనే మాట కూడా చాలా మంచి మాట కనబడుతుంది. పిలవ ముందు ఏం జరుగుతుందంటే ఇద్దరు వలవేట చూచెను అనే మాట. చూచెను అనే మాట ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే కొన్ని వందల సార్లు ప్రభు మాట ఉపయోగిస్తూ వచ్చాడు. దాదాపు 1000 అవుతాయి అనుకుంటారు బహుశా. అన్ని సందర్భాల్లో ఉపయోగించబడింది ఆ చిన్న మాట. నేను ఆశ్చర్యపోయినాను, ఈ చిన్న మాటలోని ఇంత గొప్ప ఇన్ని వందల మెసేజ్లు ఉన్నాయి ప్రభువ, ఇలాంటి గ్రంథం ఎక్కడ దొరుకుతుందయ్యా అనిపించింది నాకు. ఒక చిన్న మాట ఇక్కడ ఏమంటున్నాను, మొట్టమొదటిగా చూస్తున్నాడు, పిలుస్తుంటున్నాడు. ప్రియమైన సోదరులారా, మనల్ని చూసేటటువంటి దేవుడు, మనకు పిలిచినటువంటి దేవుడు. ఆయన పిలవకపోతే మనం ఈరోజు ఆయన దగ్గర ఉండేవాళ్ళం కాదు. ఆయన చూడకపోతే ఈరోజు మనం ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండేవాళ్ళం కాదు. అందుకని ఆయన చూశాడు, పిలిచాడు. మూడో ఏం పని చేస్తున్నాడో చూద్దాము. 5వ అధ్యాయంలో మరి 1వ వచనం చదువుతున్నాను వినండి. ఆయన ఆ జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచిలాగా బోధింపసాగాను. అంటే ఆయన మనకు బోధ చేస్తున్నాడు, ఆయన వాక్యం మనకు అందిస్తుంటున్నాడు. మనం మారేమి ఈరోజు అంటే దేవుని వాక్యం విన్నాము. దేవుని వాక్యం వినకపోతే మనం మారేవాళ్ళం కాదు. దేవుని వాక్యం వినాలంటే దేవుడు మనకు పిలిచాడు. దేవుడు మనం పిలవాలంటే మనం చూశాడు, పిలిచాడు, బోధించాడు. కాబట్టి ఈనాడు బాగుపడ్డాము. చూసారా ఎంత సామాన్యమన్నదో ఇక్కడ విషయాన్ని చూస్తే. ఆయన బోధించాడు, ఆయన బోధ. ఆ బోధ కానీ నేను వినకపోతే నేను ప్రభుని అంగీకరించేవాడిని కాదు. ఆ మాటలు మీరు కూడా వినకపోతే ప్రభుని అంగీకరించేవారు కాదు. కాబట్టి ఇది లోకములు అనేకమైన బోధలు ఉన్నాయి, కానీ ఆ బోధ కాదు. నిన్ను బాగు చేసే బోధ. ఎక్కడ మనం చెడిపోయినామో, ఏ పరిస్థితిలో చెడిపోయినామో, ఎక్కడ మరి అనేకమైన లోకంలో ఉన్నటువంటి అనేకమైన వాటిల్లో బంధించబడ్డామో, ఎప్పుడైతే ఆయన బోధ మనం వింటూ వచ్చామో ప్రియులారా, మనకేం కలిగింది? ఆ బోధ నుండి మనకేమొచ్చింది చెప్పండి? విడుదల వస్తూ ఉంటున్నది. ప్రభువా నన్ను చూసావు, ప్రభువా నన్ను పిలిచావు, ప్రభువా నన్ను బోధించేవయ్యా. ఇప్పుడు బోధించినందువల్ల ఏం జరిగింది? ప్రభువా మార్క్స్ వార్తలోకి వద్దాము. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలోకి వద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిస్తాము. బోధించిన తర్వాత ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అనే మాటలు కనుక జ్ఞాపకం చేస్తుంటే చాలా మంచి మాట అక్కడ కనబడుతుంటుంది. 5వ వచనం అంటున్నాడు, యేసు వారి విశ్వాసము చూసి కుమారుడు నీ పాపములు క్షమించబడినామని పక్షివాయి గలవానితో చెప్పాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యేసు వారి విశ్వాసమును చూసి. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? చూసి అనే మాటను మర్చిపోవద్దు. ప్రభువా మరి అక్కడికి వచ్చాడు, చూశాడు. ఏం చూశాడు? వారి విశ్వాసాన్ని చూశాడు. ఎలాంటి విశ్వాసము? ఈ ప్రభు నన్ను బాగు చేయగలడు.
ఈ ప్రభు నన్ను స్వస్థపరచగలడు, ఈ ప్రభు నాకు మేలు చేయగలడు అనే విశ్వాసం తన హృదయంలో ఉన్నది. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభుని ఆరాధించమని మనం జ్ఞాపకం మాట ఏంటంటే, మనలో ఉన్న విశ్వాసము మనను బాగు చేసడానికి కారణమై ఉంటుంది. ఆ విశ్వాసం రావడానికి ఆ బోధ కారణమై ఉంటుంది. ఆ బోధ కొరకై ఆ ప్రభు బోధించవలసిన అవసరం వస్తుంది. ఆ ప్రభు బోధ వినేదాని కొరకై మనం పిలబడిన వారికి ఉంటున్నాం. మనం పిలవబడాలంటే ఆయన మనం చూడవలసిన వారికి ఉంటున్నాం. ఎన్ని మార్గాల్లో ఉన్నా చూడండి. చూశాడు, పిలిచాడు, బోధించాడు. అందుకని ఈరోజు మనం పాపాలు ఒప్పుకున్నాము, మన విశ్వాసాన్ని చూశాడు, పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడ్డాయి. ప్రభువా, నా పాపాలు క్షమించేవాడు, నా పాపాలు క్షమించేదాని కొరకై నీకు ఎన్ని కష్టాలు నేను ఇచ్చాను ప్రభువా, నీకెంత బాధ నేను పెట్టాను. ఏమిటా బాధ? నా దగ్గర రావాల్సిన పరిస్థితి నేను చేశాను. చూడండి, ఎవరైనా వస్తారా? పరలోకం వదిలిపెట్టేసి భూలోకంకి నీ కొరకే నా కొరకే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకంలో ఎంతోమంది ఉన్నారు. ధనకులనే వారు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పాపులారిటీ పీపుల్ ఎంతోమంది ఉన్నారు. అయితే నీవు నన్ను పిలిచావు ప్రభువా, నాలాంటి దౌర్భాగ్యుని, నాలాంటి దౌర్భాగ్యురాలని నీవు నన్ను పిలిచేవా? దానికి నేను అర్హుడునా? దానికి నేను అర్హురాలునా? నన్ను చూసేవా? నన్ను పిలిచేవా? ఇంతగా నీవు నా కొరకై బాధపడాలా? ఇంతగా నా కొరకై శ్రమపడాలా? ఇంతగా నా కొరకై రావాలా? నా పరిస్థితిని బాగు చేసేదాని కొరకై నా దగ్గరే రావాలా ప్రభువా? అంతేకాదు, పాపాలను నాకు క్షమించాలంటే ఏ పాపము చేయనటువంటి నీవు పాపిగా మార్చబడ్డావే. నేను చేసినటువంటి యొక్క సమస్తమైనటువంటి పాపము కొరకై, నేను చేసినటువంటి సమస్తమైన దోషాల కొరకై నీవు దోషిగా చేయబడ్డావే, నీవు పాపిగా చేయబడ్డావు ప్రభువా. నన్ను ఎంతగా ప్రేమించేవయ్యా. ఎలాగ నేను ఆరాధించుకుంటుంటాను, ఎలాగ నేను ఆరాధించుకుంటుంటాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు ఎలాంటి వాడో చూడండి. ఆయన చూసినటువంటి దేవుడు, ఆయన పిలిచినటువంటి దేవుడు, ఆయన బోధించినటువంటి దేవుడు, మన పాపాలను క్షమించినటువంటి దేవుడు, క్షమించినటువంటి దేవుడు. అందరితో ఊరుకోలేదే ఆయన. రెండు మత్తయి సువార్తలోకి వెళదాం తిరిగి. తర్వాత ఆయన ఏం చేస్తాడో చూద్దాం రండి. ఆరాధన కొరకై ఆ ప్రభు యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆయన మనం అర్థం చేసుకోవడానికి, మనం ఆయన ఆరాధించాలంటే కష్టతరమైనటువంటి విషయం. ఇక్కడ చూద్దాము 36 వచ్చిన ఒక సహోదరుడు చదవండి. 36 రెడీగా ఉండాలి సహోదరుడు. అందుకనే నేను ఎందుకు చెప్తున్నామన్నానంటే, మీరు అలా ఉంటారు, నేను చదువుకుంటా పోతా ఉంటే బైబిల్ కూడా ఓపెన్ చేయలేని నేను దాని వరకు ఉంటా ఉంటాను. చదవండి. 36 వచ్చింది. 9:36. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరినందున వారి మీద కనికరపడి. 36 మత్తయి సువార్త 9:36. ఆయన సమూహమును చూసి, ఏం చూస్తున్నాడు చెప్పడం? మళ్ళీ ఇప్పుడు సమూహమును చూస్తున్నాడు, సమూహాన్ని చూస్తున్నాడు. ప్రియులారా చూడండి, మన ప్రభువారు అక్కడేం చూశాడు, ఇక్కడేం చూస్తాడు, మరి ఇక్కడేం చూస్తున్నాడో చూడండి. ఆయన ఎప్పుడు కూడా చూసేవాడే. ఆయన ఆకాశం నుంచి మా నరులను పరిశీలన చేసి చూస్తూ వస్తాడు. ఎవరెక్కడ ఉన్నారా, ఎవరు ఏ స్థితిలో ఉన్నారా, ఎవరి స్థితిలో పడిపోయి ఉన్నారా, ఎవరు నిరాశలో ఉన్నారా, ఎవరే కష్టంలో ఉన్నారా, ఎవరే బాధలో ఉన్నారా, అందరినీ కూడా ఆయన చూసేవాడిగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ సమూహం అంతటినీ చూస్తుంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి లోతైన మర్మం చూడండి. ఆ సమూహానికి ఏమి లేదంట, ఏమి లేదు చెప్పండి? కాపరి లేడు. ఆ సమూహానికి కాపరి లేడు అనగా వాళ్ళని నడిపించేటటువంటి యొక్క కాపరి లేడు, వాడిని పోషించేటటువంటి యొక్క కాపరి లేడు. ఆ మందను నడిపించడానికి కానీ, మందను పోషించడానికి కానీ, మందను కాసేదానికి కానీ వాడికి ఒక కాపరి లేదు. అందుకని ఇప్పుడు 10వ అధ్యాయంలో ఆయన కాపులను పిలుస్తూ ఆ కాపులను మన దగ్గరికి పంపిస్తూ వచ్చినాడు. ఈనాడు మనం ఒక సంఘ దర్శనం మనం ఉన్నామంటే, అది కూడా వాక్యానుసారమైన సంఘ దర్శనంలో మనం ఉన్నామంటే,
అది కూడా పరలోకమై ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి పునాది రాయి అయినటువంటి ఆ సంఘంలో మనం వచ్చాము అంటే అలాంటి యొక్క కాపరులను ప్రభువునికి ఇచ్చినాడు. అందుకని ఆరాధన అనేది మనం నేర్చుకున్నాం, ప్రభు బల్ల అనేది మనం నేర్చుకున్నాం, ప్రభు యొక్క సేవ అనేది మనం నేర్చుకున్నాం, ప్రభు యొక్క పరిచయం అనేది మనం నేర్చుకున్నాము. ఎంత మరి దయగలిగినటువంటి వాడో చూసారా, ఆయన వారిని చూసి కాపరులను ఇచ్చినాడు. అందుకని ఈనాడు ప్రభువా ఆ కాపరులు నా కొరకై ప్రార్థన చేస్తున్నాడు, ఆ కాపరులు నా కొరకై వాక్యం అందిస్తున్నాడు. నేను కష్టంలో బాధలో శ్రమలు ఉన్నప్పుడు ఆ కాపరుల ద్వారా నా వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ నన్ను నడిపిస్తూ వస్తుంటున్నారు. ప్రభువా ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావా, ఇంతగా నన్ను చూస్తున్నావా? ఆయన చూసేటటువంటి దేవుడు ప్రియులారా. ఆయన ఎలాంటి కాపర్లు ఇచ్చాడంటే మంచి కాపర్లు ఇచ్చాడు. ఆయన కాపరిని ఇవ్వేదాని కొరకై ఆయన మంచి కాపరిగా వచ్చినాడు. మరి కాపరి ఆయనే, మిగతా వారు వచ్చినటువంటి వారు అందరూ కూడా ఆ కాపరులు. బాగా అర్థం చేసుకోనండి. ఒకరు పిలుస్తూ ఒక సందర్భంలో పిలిచి ఒక సందర్భంలో చూశాడు, మరో సందర్భంలో పిలిచాడు, మరో సందర్భంలో బోధించాడు, మరో సందర్భంలో స్వస్థపరిచాడు, మరో సందర్భంలో కాపరిగా ఉన్నాడు. ఎన్ని అవతారాలు వచ్చినాయి తెలిసిన ఇక్కడ. మన వాళ్ళు అంటారు కదా దశావతారాలు దశావతారాలు. మనకు దశావతారం కాదు, వేల అవతారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అక్కడ పిలిస్తే ఒక తండ్రిలాగా పిలుస్తూ ఉంటున్నాడు, ఒక తండ్రిలాగా చూస్తూ ఉంటున్నాడు. బోధిస్తున్నాడంటే బోధకుడుగా కనబడుతూ ఉంటున్నాడు. స్వస్థపరుస్తున్నాడంటే వైద్యులకు వైద్యుడిగా కనబడుతూ ఉంటున్నాడు. కాపరిగా ఉన్నాడంటే కాపరం ఇచ్చిన కాపరిగా కనబడుతుంటున్నాడు. ఎంత గొప్ప ఆయన మనం నమ్మినామా? ఆ ప్రభు ఇంత గొప్పవాడని నాకు ఎప్పుడు తెలియదయ్యా. ఏదో బైబిల్ తీసుకొని వస్తాము, వెళతాము, కాసేపు కూర్చుంటాం, వెళతాం అంతే. కానీ అంత గొప్ప కాపరు అనే సంగతి నాకు ఈనాడు కూడా తెలుసుకోలేకపోయినాని. ఈ కాపరు ఉన్నటువంటి ఇంత గొప్పతనాన్ని నేను ఏ రోజు కూడా తెలుసుకోలేకపోయినాని. నేను కాసేటటువంటి ప్రభువా, నన్ను నడిపించినటువంటి కాపరువయ్యా నువ్వు. కాపరు లేనటువంటి గొర్రెలుగా ఉన్న మనకు ఒక కాపరిని ఇచ్చాడు. ఆ కాపరిత్వంలో మనం ఉన్నాము కాబట్టి ఆత్మీయంగా సజీవంగా ఉన్నాము, శారీరకంగా సజీవంగా ఉన్నాము. అంతేకాదు ప్రభు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా వెళతామనే యొక్క గొప్ప నిరీక్షణలోకి మనం ఉంటూ వచ్చినాం. చూసారా ప్రియులారా? అందుకని ఇప్పుడు ఈ కాపరు ఏం చేస్తున్నాడంటే మనలను మందలో చేర్చినాడు. చూసారా ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు కాపరు మందలో చేర్చాడు. మంద అంటే సంఘము, మందంటే సంఘము. పోయినసారి మనం చూస్తూ వచ్చాము. పడిపోయినటువంటి వాడిని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు, గుర్తుందా? అదేలో ఓటుకొని వాళ్ళు వెళ్ళే దేవుని యొక్క సంఘము. ఈరోజు మనకు మందలో మనం చేర్చాం. మనమంతా మంద. ప్రభు అన్నాడు మాట, భయపడకమో చిన్న మంద. పెద్ద మందల్లా పెద్ద మందలకు భయాలు ఉంటాయి, భయాలు ఉండవు వాళ్ళకి. మనకు అన్ని భయాలే, మనకు అన్ని భయాలే. చూడండి ఎన్ని భయాలు ఉన్నాయో. రాత్రి వచ్చింది సహోదరి అని కందాసరాలు వచ్చింది, ప్రార్థనలో కూర్చుంది. మరి ప్రార్థన కూడా చేయలేకపోయింది, నిలబడింది, ఏదో ఆయాసం వస్తుందన్న ఇంటికి వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళేటప్పుడు మాట కూడా రావడం లేదు. అర్జెంటుగా ఫోన్ చేసేసాను నేను అక్కడికి అర్పణకి. రాత్రి 11 కల్లా వాడు వచ్చేసాడు. మన అమ్మాయి దీవెన ఉంది అక్కడ. వెంటనే పిలిపించాను, ఇంజక్షన్ ఇప్పించేసాను. కొంచెం 12 గంటలకల్లా కొంచెం కోలుకుంది. ఎవరున్నారు మనకు? ఆయనే కదా దిక్కు. ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటాం ప్రియులారా. కానీ మన కాపురం మన మంచి ఆయన ఇప్పుడు కూడా మనను విడిచిపెట్టేవాడు కాదు. ఏ పరిస్థితిలో మనం వెళ్ళినా కూడా ఆయన విడిచిపెట్టాడు. అక్కడ చూడబోతే ఆ గుడివాడికి నేను వెళ్ళినప్పుడు పెద్ద సంఘం, అది చాలా పెద్ద సంఘము. దీనికి 10 అంతల బిల్డింగ్ ఉంది వాళ్ళకి. కానీ సరైనటువంటి నాయకత్వంలో ఒక వృద్ధుడు అక్కడ లేడు. ఒక వృద్ధుడైపోయినాడు. సరైనటువంటి సంఘం నడిపించేవాళ్ళు లేరు. ఫోన్ చేస్తున్నారు రాత్రి నాకు, అయ్యా నా పరిస్థితిలాగా అయిపోయింది. మరి ఇప్పుడు కనీసము వాళ్ళ విడిచేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఏం చేయాలని చాలా బాధకున్నారు. నాకు ఫోన్ వచ్చేసింది. మరి ఉదయాన్నే బాబు ఇక్కడికి వచ్చిందేడి, పరిస్థితిని బట్టి వచ్చాడు. కానీ అక్కడ పరిస్థితి కొరకై ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు వెంటనే ప్రార్థన చేశాను.
పంపించేస్తాడు. ప్రియులారా, మన ప్రభు మనను ఎప్పుడు మర్చిపోడు. ఆయన కనికరపడేస్తాను. ఆయన మందలో మనల్ని ఇచ్చేటటువంటి వాడు. ఆయన మనం చూస్తుండేటటువంటి వాడు. అందుకని ఇక్కడ ఏముందనంటే, వాడికి ఒక కాపనిచ్చాడు, ఒక మందనిచ్చాడు. ఆ మందలో మనలను భద్రంగా ఉంచుతూ ఉన్నాడు. ఆ మందలో మనం భద్రంగా ఉంచుకుంటున్నాడు. ప్రభువా, ఎంతో మనకి ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నప్పటికీ నన్ను నీ మందలో చేసినావు, నన్ను భద్రపరుస్తూ ఉన్నావు, నాకు సహాయపడుతున్నామని ప్రభుని స్తుతించి ఆరాధిస్తాము. ఇంకొక మాట చూసుకొని మనం ఆరాధనకు వెళ్ళిపోదాము. అదే యొక్క విషయాన్ని, ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలాంటి వాడనే విషయాన్ని మనకు చూస్తున్నాం. 14వ వచనం ఇంకొకరు ఎవరైనా చదవండి సహోదరులు. ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిని, రోగులైన వారిని స్వస్థపరిచినాం. కాబట్టి ప్రియులారా, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆయన, మళ్ళీ చూస్తున్నాడు. ఆ మాట మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని టిక్ పెట్టుకుంటా పోండి. ఆ సమూహమును చూసి అంటే ప్రభువు మనం ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, పరలోకంలో నుంచి మనల్ని చూసేటటువంటి యొక్క ప్రభు, మనం చూడడమే కాదు స్వస్థపరుస్తున్నటువంటి ప్రభు, మనకున్న అన్ని రోగాలు, అన్ని బాధలు, మనకున్న శరీర వ్యాధులన్నిటి కూడా స్వస్థపరిచినటువంటి యొక్క ప్రభు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువా, నా మీద ఇంత దయ ఉన్నదా నీకు, నా మీద ఇంత ప్రేమ ఉన్నదా నీకు, నన్ను చూసినప్పుడల్లా నువ్వు కనికరపడుతున్నావు, నా జీవితం చూసినప్పుడు కనికరపడుతున్నావు, నా శరీర పరిస్థితి చూసినప్పుడు నువ్వు కనికరపడుతుంటున్నావు, అన్ని పరిస్థితుల్లో నన్ను కనికరపడుతున్నావు. నీవు పిల్లటమే కాదయ్యా, నన్ను ఏం చేస్తున్నావు, స్వస్థపరిచావు. కాబట్టి మన ప్రభు మనలను ఆత్మీయంగా, శారీరకంగా స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభుని మనం స్తుతించి ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. మరొక మాట చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట చెప్తూ ఉంటున్నాడు. ఇంకొక మాట అనే ఉన్నాడంటే 16వ వచనం చదువుతున్నాను వినండి. యేసు వారి అళ్ళకన్నారు లేదు, మీరే వారికి భోజనం పెట్టుడి చాలు. అంటే ఇక్కడ మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చూసుకుంటే, స్వస్థపరచడమే కాదు కానీ వారి ఆకలి ఎరిగినటువంటి దేవుడు, వారి ఆకలి ఎరిగినాడు. మనం కూడా ఆత్మీయంగా ఆకలి ఎవరు ఉంటారు, కొంతమంది శారీరకమైన ఆకలి అందరికీ ఉంటుంది, కానీ ఆత్మీయమైన ఆకలి కొందరికే ఉంటుంది. ఎవరైతే ఆకలిగా ఆత్మల కొరకు ఎదురు ఆకలిగా ఉంచారో వాళ్ళ మీద ఆయన కనికరపడుతూ ఉంటాడు. అందుకని వారికి మీరు వెళ్ళక్కర్లేదు, వారికి మీరు భోజనం పెట్టండి. ఆ పైన మాట వారిని చూసి, దాని మీద మన యొక్క ఆరాధన నడుస్తున్నది. ఆయనను చూసి ఏమన్నాడు, వారిని పిలిచి ఏం చేస్తాడు, బోధించి ఏం చేస్తాడు, స్వస్థపరిచి పాపాలు క్షమించాడు. అంతటితో ఊరుకున్నాడా, కాపరినిచ్చాడు. అంతటితో ఊరుకున్నాడా, సంఘంలో చేర్చాడు. అంతటితో ఊరుకున్నాడా, ఆకలి తీరుస్తూ ఉంటున్నాడు. ఇంత ప్రేమ కలిగినటువంటి వాడు ప్రభుని స్తుతిస్తూ వాడు. అందుకని యోహాను సువార్తలో మాట అంటాడు, ఆయన 3.5 సంవత్సరంలో చేసినటువంటి యొక్క కార్యాల గురించి రాయాలంటే భూలోకంలో గ్రంథాలు సరిపోవని అన్నాడు. మరి ఎంతవరకు అది మనము ఆశ్చర్యకరమైన విషయం. అది ఎన్ని చేస్తుంటాడో, మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి కొన్ని మాత్రమే, ఎన్ని చేశాడు. ఒకటి కాదు, 2 కాదు, భూలోక గ్రంథాలే సరిపోనన్న కార్యాలను చేస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువా, ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను అర్హురాలను కాదు, నా శరీరమైన ఆకలి తీరుస్తున్నారు, నా ఆత్మీయ ఆహారం తీరుస్తున్నారు. నా కొరకు ఒక కాపరిగా మీరు వచ్చారు, ఈ లోకంలో ఒక కాపరి నాకు ఇచ్చారు. నాకు మీరు బోధించేదానికి ఒక బోధకునే అనుగ్రహించారు. మీరు నాకు బోధకుడుగా ఉంటూ వచ్చినారు. ఎక్కడో నేను సముద్రం దగ్గర చేపలు పట్టేటటువంటి వాడను, ఈ లోకంలో అనేకమైనటువంటి పనులు చేసుకునేటువంటి నన్ను చూడడానికి, నేను నన్ను పిలవడానికి,
వీటన్నిటికీ నాకు ఇంత స్థాయి ఉందా ప్రభువా అని ప్రభుని మనం హృదయపూర్వకంగా ఆరాధించుకున్నాం కాక. మరి నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు ఎలాంటి వాడు? సమస్తము బాగు చేసేవాడు. సమస్తము బాగు చేయాలా? ఎవరెవరైతే బాగు చేసినారో, మన శరీరమైనా మన ఆత్మైనా రెండు బాగు కావాల్సిందే. సంఘాలైనా బాగు కావాల్సిందే, సేవ అయినా బాగు కావాల్సిందే, ప్రతి పరిస్థితి బాగు కావాల్సిందే. చెడిపోయిన దాన్ని బాగు చేసేదాని కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ప్రేమను ఆయన ఎలాగా ఆరాధించుకుంటున్నాడు కదా. అందుకని ప్రభు ఏం కోరుతున్నాడంటే, తండ్రి అలాగా ఆరాధించవాలని కోరుతున్నాడు. ఎలాగ ఆరాధించాలని కోరుతున్నాడు? నేర్చుకున్నది కాదు, వారం వారం ఒకే ఒక పాట, వారం వారం ఒకే పాట నేర్చుకునేది కాదు ఆరాధన అంటే. ఇప్పుడు ఒక్కొక్కటి మీరే ఆలోచన చేసుకోండి. నన్ను ఎప్పుడు పిలుస్తున్నావు ప్రభా? ఏ స్థితిలో ఉన్నప్పుడు నన్ను చూసావు ప్రభా? చూసినా నీవు ప్రక్క తిరిగిపోవచ్చు కదా, కానీ నన్ను పిలిచావు ప్రభువా. పిలిచి కూడా అసలు అక్కడ కూర్చోబెట్టవచ్చు కదా, నాకు బోధించావు. ఆ బోధన బట్టి నాలో వచ్చి విశ్వాసాన్ని బట్టి నా పాపాలు క్షమించేస్తున్నావు. పాపాలు క్షమించబడినట్టు నన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నాకు ఒక కాపరిచ్చావు, ఒక మందలో చేర్చినావు, నా ఆకలి తెలుస్తుంటున్నావు. ఇంతగా ప్రేమించడానికి నాకు ఎలాంటి యొక్క అర్హత లేదు ప్రభువా. అందుకని ఈ ప్రేమంతరి కొరకు ఏమి ఇవ్వలేని వాడినాయి, ఇవ్వలేని దాని నాయి. నా స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నానని కొన్ని మాటలతో ప్రభుని మనము ఆరాధించుకుందాము గాక. రెండు ఆరాధనలోకి వెళ్ళిపోదాము. అందరూ మొక్కలు వెనకరండి, కళ్ళు మూసుకోనండి. ఒక్కసారి మన హృదయాలు మనం పరిశీలించుకుంటూ ప్రభుని ఆరాధన జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా, నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే, ఆనందమానందమే. సండే స్కూల్ టీచర్స్ ఆరాధించండి. ఆ తర్వాత సహోదరులు ఒక ఇద్దరు సహోదరులు ఆరాధిస్తారండి. గుర్తుగా బిగ్గరగా వాక్యం విన్నవారు మీరు ప్రభుని ఆరాధిస్తారండి. ఎవరైతే కొన్ని వారము ఆరాధించలేకపోయినారో వారు మొట్టమొదటిగా ఆరాధిస్తారండి. ఆ తర్వాత మిగతా వారు ఆరాధిస్తూ అందరూ కూడా అవకాశం ఇద్దాం. ప్రారంభించండి. నాకు బోధిస్తూ వచ్చారయ్యా. బోధ ద్వారా నీ మాటలు ఎందుకు విశ్వాసించడం బట్టి నాకు రక్షణ, పాప క్షమాపణ అనుగ్రహించినందుకు ప్రభా మిమ్మల్ని స్తుతించి కీర్తించి గమనిస్తూ వస్తున్నాను ఆయన. నాయన మరి తండ్రి అది అంతే కాదయ్యా, నేను దిగదేమో పోషించబడాలని మీరు నిర్ణయించిన వారే. నా కొరకై ప్రభా మీరు తండ్రి ఆయన మీరు చేసిన త్యాగమే కాక మరి నాయన కాపర్ లేని గొర్రెవలే నేను చెదిరిపోతానని నా కొరకై సేవకులను ప్రభా మీరు ఏర్పాటు చేసి వారిను సమర్పణ కలిగిన వారిని పిలిచి ప్రభా మీరు పిలిచిన వారి ద్వారా నన్ను ప్రభా తండ్రి పోషించిన కొరకై ఆ స్త్రీ సంఘములోనికి నన్ను మీరు చేర్చిన దాన్ని బట్టి మనసారా స్తుతిస్తూ వస్తున్నాము నాయన. అంతేకాదు ప్రభా సంఘములో పిలిచి ప్రభా అనుదినము ప్రభా నేను తప్పిపోకూడదని మీరు నిలిచుండాలని ప్రభా నాకై ప్రభా అనుదినము ప్రభా నాయన ఆహారం అనుగ్రహిస్తూ ప్రభా మీరు ఇస్తున్నటువంటి ఆహారం ద్వారా నన్ను పోషిస్తూ ప్రభా భద్రపరుస్తూ బలపరుస్తూ మరి నా ఇరుకులో ఇబ్బందులు శ్రమలో కష్టాలు నిలబడటం కావలసిన మీ యొక్క శక్తిని నాకు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి ప్రభా నేనేమి చెల్లించగలనయ్యా. ఇంతగా ప్రభా మీరు చేసిన ఈ గొప్ప ప్రణాళికని
హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ బంగారు పాదములు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇంకొకరు ఉన్నారు సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు. ప్రభువా, సండే స్కూల్ టీచర్ ఇంకొకరు ఉన్నారు ఆరాధిస్తారు. యేసు ప్రభువుని